హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ నెంబర్ 3 యొక్క ప్రివ్యూ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఐపీఎల్ అప్డేట్స్ అలాగే క్రికెట్ అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మొదటి 2 మ్యాచ్లు మన టీమిండియా వాళ్ళు గెలిచి ఇంగ్లాండ్ టీంని చాలా అంటే చాలా ప్రెజర్లో పెట్టారు. ఈ మూడో మ్యాచ్ T20 మ్యాచ్ జనవరి 28న రాజ్కోట్ వేదిక మీద ఆడుతున్నారు. ఈ మ్యాచ్ అయితే ఇంగ్లాండ్ టీంకి డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ టీం ఓడిపోతే వాళ్ళు సిరీస్ను కోల్పోతారు. సో డెఫినెట్గా ఇంగ్లాండ్ టీంకి అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మోస్ట్లీ బ్యాట్లీ పెండరింగ్ వికెట్. మన టీమిండియాలో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ నుంచి మంచి రన్ ఫెస్ట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లాస్ట్ 2 మ్యాచ్ చెపాక్ అలాగే ఈడెన్ గార్డెన్స్ పిచ్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ స్లో పిచ్ మీద రేట్తో బ్యాటింగ్ చేయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. బట్ ఈ పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కావడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ రాజ్కోట్ గ్రౌండ్లో మొత్తం 5 T20 మ్యాచ్లు ఆడితే బ్యాటింగ్ చేసిన టీంలో 3 సార్లు గెలిచారు, అలాగే చేజింగ్ చేసిన టీం 2 సార్లు గెలిచారు. ఈ గ్రౌండ్లో యావరేజ్ ఫస్ట్ ఇన్ స్కోర్ చూసుకుంటే 190+ రన్స్. సో డెఫినెట్గా ఈరోజు జరిగిపోయే మ్యాచ్ అయితే మంచి హై స్కోరింగ్ గేమ్ అయితే మనం చూస్తాము. ఇక ఇంగ్లాండ్ టీం బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ టాప్ ఆర్డర్ బట్లర్ తప్ప ఏ ఒక్క బ్యాట్స్మెన్ స్కోర్ చేయలేకపోతున్నారు. ఫిల్సాట్ అలాగే బెల్ డకెట్ లాస్ట్ 2 మ్యాచ్లోనూ అసలు ఏం బాగా ఆడలేదు. బట్ ఈ మ్యాచ్లో అయినా బాగా ఆడి ఇంగ్లాండ్ స్కోర్ను ముందుకు నెట్టి తీరాలి. ఈ మ్యాచ్లో అయినా ఇంగ్లాండ్ స్కోర్ అరౌండ్ 190-200 దాకా వస్తే మ్యాచ్ చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అలాగే ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ అయిన లియామ్ లివింగ్స్టన్, హ్యారీ బ్రూక్, ఫిల్సాట్ లాంటి వాళ్ళ నుంచి రన్స్ అయితే చూడలేకపోతున్నాం. సో ఈ రీజన్తో మ్యాక్సిమం ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్కోర్ దెబ్బతింటుంది. ఇక ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో చూసాం, చాలా అంటే చాలా కంబ్యాక్ ఇచ్చి ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిచేసినంత పని చేశారు. వాళ్ళ బౌలింగ్ యూనిట్ చాలా అంటే చాలా బలంగా ఉంది. వాళ్ళకి మెయిన్లీ ప్రాబ్లం ఉంది, అది ఏంటంటే బ్యాటింగ్ మాత్రమే. ఇక మన టీమిండియా విషయానికి వస్తే పెద్దగా ప్రెజర్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక జరగబోయే 3 మ్యాచ్లో ఒక్కటి గెలిచినా చాలు, మన సిరీస్ ఆల్మోస్ట్ గెలిచేస్తాం. మన టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ నుంచి పెద్దగా హై స్కోరింగ్ రాలేదు. ప్రీవియస్గా సౌత్ ఆఫ్రికా జరిగిన మ్యాచ్లో మనం చాలా ఫైర్ ఇన్నింగ్స్ చూసాం. గత 2 మ్యాచ్ల్లోనూ సంజు శాంసన్ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ అయితే చూడలేకపోతున్నాం. ఈ మ్యాచ్లోనే సంజు శాంసన్ కంబ్యాక్ చేస్తే చూడాలని ఉంది. ఇక తిలక్ వర్మ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం లాస్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా చూసాం, స్కోర్కు తగ్గట్లుగా కావాల్సిన టైంలో బౌండరీస్ కొట్టి ప్రెజర్ సిచ్యువేషన్లో సింగిల్స్ తీసి తన గేమ్ ప్లేతో చాలా బాగా ఆడుతున్నాడు. ఇక అభిషేక్ శర్మ నుంచి కూడా మంచి నాకైతే ఈ మ్యాచ్లో చూస్తాం. ఆల్రౌండ్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, ధ్రువ్ జురేల్ వీళ్ళ నుంచి మంచి ఇన్నింగ్స్ అయితే లాస్ట్ మ్యాచ్లో రాలేదు. సో ధ్రువ్ జురేల్ నుంచి ఈ మ్యాచ్లో బెంచ్లో కూర్చోపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే శివం డూబేని కానీ రమన్దీప్ సింగ్ కానీ వాళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ మ్యాచ్ రాజ్కోట్ పిచ్ కాబట్టి అలాగే బౌలింగ్లో షమ్మిని తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే షమ్మి ఒక పేస్ బౌలర్. ఈ మ్యాచ్లో పేస్ బౌలర్స్ అవకాశం చాలా ఉంది. పేస్ బౌలర్ నుంచి మన టీమిండియాకి చాలా హెల్ప్ ఉంది కాబట్టి షమ్మిని అయితే పిక్ చేసుకునే అవకాశం ఉంది. సో చూడాలి మరి ఇంగ్లాండ్ టీం మ్యాచ్ గెలిచి కంబ్యాక్ చేస్తారా లేకపోతే